డీటెయిల్స్ చూస్తే తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై డీఎంకే అన్నా డీఎంకే మధ్య చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు పార్టీలు కలిస్తే 120 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. ద్రవిడ పార్టీలు మ్యాజిక్ మార్క్ దాటనున్నాయి. తమిళనాట జోరుగా చర్చలు జరుగుతున్నాయి. జాతీయ పార్టీలు లేకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య రాబోతోంది. తెర వెనుక చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నా డీఎంకే దగ్గర 47 మంది ఎమ్మెల్యేలు, డీఎంకే దగ్గర 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రపక్షాలను కలుపుకుంటే ఈజీగా 120 మార్కును దాటే అవకాశం ఉంది. డీఎంకేకి గుడ్ బై చెప్పి టీవీకేకి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే తమను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ టీవీకేకి దగ్గర కావడంతో కమ్యూనిస్టులు అలిగారు. డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చేది లేదని తేల్చేశారు. ముస్లిం లీగ్ తాము కూడా డీఎంకే వెంటే ఉంటామని చెప్పేసింది. కాంగ్రెస్ వచ్చింది కాబట్టి చిన్నా చితక పార్టీలు తమతోనే వస్తాయని భావించిన విజయ్ గవర్నర్ను కలిసి తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అయితే నంబర్స్ చూపించిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ చెప్పేసి కేరళ వెళ్ళిపోయారు. దీంతో రేపు జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా వాయిదా పడింది. ఇప్పుడు నెంబర్ కోసం ఏం చేయాలో కూడా విజయ్కి అర్థం కావడం లేదు. అన్నా డీఎంకే దగ్గరకు వెళ్తే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు టీవీకే పంచం చేరారు కాబట్టి తాము టీవీకేకు మద్దతు ఇచ్చేది లేదని తేల్చేశారు. ఇప్పుడు విజయ్ ముందున్న ఆప్షన్ అన్నా డీఎంకే లేదా డీఎంకేల్లో కొంతమంది ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, లేదంటే కాంగ్రెస్ మద్దతు తీసుకోకుండా అన్నా డీఎంకే చెప్పినట్లు నడుచుకోవడం. ఇవేవి జరగకపోతే డీఎంకే అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వెనకాడకపోవచ్చు. అదే జరిగితే తమిళనాడులో పెద్ద సంచలనమే అవుతుంది. మొత్తానికి మెజార్టీ సీట్లు సాధించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ముందు విజయ్ నిజమైన రాజకీయాలు చూస్తున్నారు.